ప్రియమైన దేవుని బిడ్డలారా, అసూయ అనేది చాలా చాలా పెద్ద పాపం అండి. ఒకసారి మనం పరిశుద్ధ వాక్య భాగాలను ఆలోచన చేస్తే గనక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువు తల్లి అమ్మ. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అని రాయబడి ఉంది. అంటే ఆలోచన చేస్తే కనుక ఇక్కడ కొన్ని పరలోకానికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి, దేవుని మహాభాగ్యాన్ని పొందుకోకుండా అడ్డుకునేటువంటి ఒక మనిషిలో ఉండకూడనటువంటి కొన్ని పాపాల కోసం చెప్పబడినవి. అందులో సమస్తమైన దుష్టత్వం ఒకటే, సమస్తమైన కపటం ఒకటి, వేషధారణ ఒకటి, అందులో అసూయను కూడా చేర్చారండి. అసూయను కూడా చేర్చారు. కాబట్టి ఆలోచన చేస్తే చాలా వృక్షాలన్నీ కలిసి ముళ్ళకంపతోటి ఇలాగ అడుగుతూ ఉన్నాయంట. ముళ్ళకంప మేము చాలా సార్లు గమనించాము, ఎవరైనా ఏవైనా బట్టలు తీసుకొచ్చి మా చెట్ల మీద ఆరేస్తే వాళ్ళు ఆరేసిన బట్టలు ఎలా ఆరేసారో అలాగే ఇచ్చేస్తాము. నువ్వేంటి నీ మీద ఎవరు ఏ బట్ట ఆరేసినా సరే చింపేసేస్తావు అని అడిగినాయి అంట మిగతా చెట్లన్నీ ముళ్ళకంపని. ఆ ఆ ముళ్ళకంప అన్నదంట, వాళ్ళు అంత అందమైనటువంటి బట్టలు నా మీద వేసేసరికి ఈ బట్టలు వేసుకుని వాళ్ళు తిరుగుతారానని నాకు కుళ్ళు పుట్టి చింపిస్తాను అని చెప్పిందంట ముళ్ళకంప. అసూయపరులంతే, ఇతరులు బాగుంటే వార్చలేరు. అసూయపరులంతే, ఎవరైనా సంతోషంగా ఉంటే వార్చలేరు. అసూయపరులంతే, ఎవరైనా ఆనందంగా ఉంటే తట్టుకోలేరు. అసూయపరులు ఎదుట కొంచెం మనసారా నవ్వినా ప్రమాదమే. అవునా కాదా? కాబట్టి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయములను, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయయందు కాలం గడుపుతున్నారంట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అసూయతోటే కాలం గడిపేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వారి జీవిత కాలం అంతా ఎప్పుడు ఎవడొకడి మీద, ఎదురుటోడి మీద, పక్కోడి మీద, ఈడి మీద, ఆడి మీద, ప్రతి ఒక్కడి మీద అసూయ పడుతూనే ఉంటారు. ఈ అసూయ అనేది ఎంత భయంకరమైనటువంటి పాపం అంటే, ఒక్కోసారి ఇది పరిపక్వమైనప్పుడు కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చంపుకునే స్థాయికి వచ్చేస్తుందండి అసూయ అంటే. కాబట్టి ఆలోచన చేస్తే కనుక పరిశుద్ధ లేఖన భాగం తెలియచేస్తున్న మాట ఏంటంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అమ్మా, ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము అని రాయబడి ఉంది. అంటే ఒకరి మీద ఒకరు అసూయ పడకుండా ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. కానీ తెల్లారు లేస్తే మనకి నిత్యము కూడా ఇలాంటి అసూయపరులు కనబడతా ఉంటారు. ఓ మంచి బట్టలు వేసుకుంటే వార్చలేరు. ఆలోచన చేయండి కదా. సంతోషంగా ఉంటే వార్చలేరు. ఇంట్లో ఏవైనా మంచి గృహ అవసరాలకి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు కొనుక్కుంటే వార్చలేరు. ఇల్లు కట్టుకుంటే వార్చలేరు. ఆలోచన చేయండి. ఇంకా ఏవైనా అవసరమైనటువంటిది ఏదైనా కొనుక్కుంటే వార్చలేరు. ఒకవేళ వాళ్ళకి వలే నాకు కూడా దయచేయి నాయనా అని ప్రార్థన చేసుకోవటం మానేసి అసూయపడేటువంటి వారు ఉన్నారా లేరా? అనేక మంది ఉన్నారు. ఎవరైతే ఈ అసూయతో ఉంటారో వారు ఎప్పటికీ ఆత్మ సంబంధులుగా ఉండరు, వారు శరీర సంబంధులుగానే ఉంటారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. మీలో అసూయ కానీ కలహం కానీ ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా అంటున్నారు. ఎవరిలోనైతే అసూయ ఉంటుందో, ఎవరిలోనైతే కలహం ఉంటుందో వాళ్ళంట శరీర సంబంధులే కానీ దేవుని దగ్గర ఎప్పుడూ ఆత్మ సంబంధులుగా ఉండరు. మనం ఆత్మ సంబంధులుగా ఉండాలనేది దేవుని ఆలోచన. ఆత్మ సంబంధిగా ఆత్మీయ విషయాలపైన మనసు నుంచి ఆత్మీయులుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. కానీ ఇంకా మనలో అసూయ ఉంటే మన శరీర సంబంధులుగానే, ఇంకా మారు మనసు లేని వారుగానే, ఇంకా నామకార్థులుగానే నీవే క్షణంలోనైనా ఎవరిని చూచైనా అసూయపడ్డావా?
నీవు శరీర సంబంధిమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఎవరికైతే ఈ అసూయ ఉంటుందో వాళ్ళు పరలోకం వెళ్ళరు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునింట స్వతంత్రించుకోరంట. ఇందులో ఎవరున్నారో చాలామంది చాలా లిస్ట్ చదివారు మీరు. అందులో ఎవరున్నారో అసూయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? చాలా లిస్ట్ ఉంది. భేదములేంటి, అభిచారం ఏంటి, ఇంకా మనం అక్కడ చాలా మత్తతులేంటి, కక్షలేంటి, ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఆలోచన చేస్తే కనుక వీటిలో అసూయపరులు కూడా ఉన్నారు. ఈ అసూయపరులంట చివరి ముగింపులో మనం చదివిన మాట ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. అంటే దేవుని రాజ్యం అంటే పరలోకం. అసూయ అన్నవాడు పరలోకం వెళ్ళడం. మళ్ళీ అక్కడికి వెళ్ళా కూడా అసూయ పడతాడు. పేతురు గారికి ఏంటో అలాంటి సింహాసనం ఇచ్చారు, మాకేంటి కింద కూర్చోబెట్టారు అని అక్కడికి వెళ్ళినా అసూయ పడతాడు. కాబట్టి ఇలాంటి అసూయపరులు పరలోకానికి కూడా వెళ్ళరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు జ్ఞాపకం చేసే ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ఏంటంటే ఎవరిలో భక్తి ఉంటుందో, ఎవరిలో మంచి విశ్వాసం ఉంటుందో, ఎవరిలో ఆలోచన చేస్తే గనక మంచి ఆత్మీయత ఉంటుందో వారు మాత్రమే కొనియాడబడతారు. అసూయపరులు కొనియాడబడరు. వాక్యం చదివేస్తున్నారా అని అసూయపడేవాళ్ళు, ప్రార్థన చేసేస్తున్నారా అని అసూయపడేవాళ్ళు, పాటలు పాడేస్తున్నారా అని అసూయపడేవారు ఉన్నారా లేరా? ఆలోచన చేయండి. అసూయ అనేది మొదట ఒక చిన్న విత్తనంలా కనబడుతుంది. ఇదేమాత్రం పాపం అని అనుకుంటారు. అది పరిపక్వమై ఓ మహావృక్షంలా మారుతుంది. తద్వారా వచ్చే నష్టం ఏంటంటే పరమ భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. ఈరోజు అసూయ పడొద్దు. ఒకవేళ ఎవరికైనా దేవుడు ఆ ఉన్నతమైన స్థితి కల్పించారనుకో, ఆశ ఉంటే దేవుని దగ్గర ప్రార్థన చేయండి. వాళ్ళబడి వీళ్ళబడి ఏడవటం కంటే దేవుని సన్నిధిలో పడి ఏడవటం చాలా మంచి ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ఇతరులు మనకంటే బాగున్నారని వాళ్ళను చూచి ఏడవటం కంటే ప్రభువా నన్ను కూడా అలాగున ఆశీర్వదించని దేవుని సన్నిధిలో పడి ఏడవటం చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి అసూయ అనేది ఏ స్త్రీలోనైనా ఏ వ్యక్తిలోనైనా ఉంటే గనక వారు దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ స్వతంత్రించుకోలేరు. కాబట్టి ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అసూయ అనేది మనలో ఏమాత్రము లేకోకుండా ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక.